మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. అదేంటంటే హరిహర వీరమల్లు పార్ట్ 2 యుద్ధభూమి ఎలా ఉండబోతుంది, ఎక్స్పెక్టెడ్ స్టోరీ, దాని గురించి తెలియజేసే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, పవన్ కళ్యాణ్ దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా వచ్చేసి హరిహర వీరమల్లు. ఆల్రెడీ మన థియేటర్లకు వచ్చి మిక్స్డ్ టాక్తో దూసుకుపోతుంది. అయితే ఈ హరిహర వీరమల్లు పార్ట్ 2 ఎక్స్పెక్ట్ స్టోరీ ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను, ఇది ఇమాజినేషన్ వేసి నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ స్టోరీ మనం అందరూ ఏమనుకున్నాం అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి వీరమల్లుకి మధ్య బలమైన వారు జరగబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. అలా అనుకున్నట్టుగానే మరి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు దాన్ని మలిచారు. పార్ట్ నుంచి హరిహర వీరమల్లులో వాళ్ళ మధ్య ఏం వారు జరగదు. ఓన్లీ ఈ మధ్యలో సనాతన ధర్మాన్ని మిక్స్ చేసి సినిమా నిర్మించారనమాట. అయితే హరిహర వీరమల్లు పార్ట్ 1 వచ్చేసి మనకి వాళ్ళిద్దరు అలెగ్జాండర్ వీరమల్లు ఇద్దరు సెకండ్ ఇచ్చుకుంటూ లాస్ట్ క్లైమాక్స్ లో కలిసే షాట్ తోనూ మనకి ఈ సినిమా ఎండింగ్ కార్డ్ ముగిస్తుంది అనమాట. అయితే పార్ట్ 2 ఎలా ఉండబోతుందని నా ఆలోచన ఎలా ఉందంటే, పార్ట్ 2 వచ్చేసి మరి మనం గమనించాము, సినిమా చూస్తున్నంతసేపు ఎలా గమనించాం అంటే స్టార్టింగ్ లో ఒక మహాపండితులు వాళ్ళందరూ యాగాలు చేస్తూ వాళ్ళకి విలువైన విద్యలు ఉంటాయని మనకి చూపించాడు. అలాగే వీరమల్లు కూడా వాళ్ళు సాధారు కాబట్టి వీరమల్లుని కూడా వాళ్ళు సాధారు కాబట్టి వీరమల్లులో అలాంటి కోవలే అలాంటి విలువిద్యలో సంబంధించిన ఉన్నాయని అనిపిస్తుంది. మన ఆల్రెడీ సినిమాలో మనం చూపించాడు. ఏమని వీరమల్లు వచ్చేసి జంతువులను కూడా కన్నురెప్పలతో అనిసే విధానం కానీ, అలాగే తొడేలు దాడి చేసినప్పుడు కానీ, అలాగే ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన టైగర్ని లొంగ తీసుకునే విధానం కానీ అన్ని కనుచూపుతోనే లొంగ తీస్తున్నాడు. అంటే ఇది ఒక విలువైన విద్య. అంటే మనం దానికి తొడేలు దాడి జరిగినప్పుడు దానికి ఏమని మనం చేయనప్పుడు అది కూడా మనకి ఏం చేయదు అని మనకి హింట్ ఇచ్చాడు అనమాట. అలాగే మళ్ళీ హరిహర వీరమల్లులో తన గ్యాంగ్ వేసుకొని ఢిల్లీ బయలుదేరినప్పుడు ఒక అతను వచ్చేసి ముందుకు వెళ్తుంటే అటు వెళ్ళకూడదు మిత్రమా అని ప్రకృతిని చూసి ఆ ప్రకృతి ఈ విధంగా ఉండబోతుందని వీరమల్లు ఊహించి చెప్తాడు అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, నీకేంది టైగర్ లొంగ తీసుకున్నావు, ఇది లొంగ తీసుకుంటున్నావు, నీకు ముందే విషయాలు ఎలా దొరుకుతున్నాయి, వాన వస్తుందని ఎలా తెలిసింది, అన్నీ క్వశ్చన్ వేశారనమాట. అంటే అప్పుడు వెళ్ళిపోయింది అనమాట. తన యొక్క విద్యలు అన్నీ అతనికి రంగరించి అక్కడ వస్తున్నట్టు, అతనికి వాళ్ళ పూర్వీకులు తయారు చేస్తున్నట్టు అతన్ని అని చూపించాడు. నాకు తెలిసి పార్ట్ 2 కూడా ఎలా ఉండబోతుందంటే అలాంటి విద్యలు అనేది మళ్ళీ పార్ట్ 2లో ఉండబోతున్నాయని, ఔరంగజేబుకి వీరమల్లుకి బలమైన వారు జరగబోతుందని, ఆ బలమైన వారిలో భాగంగా సనాతన ధర్మాన్ని కూడా మిక్స్ చేసి ఉంటాడు. అంటే జిజిఏ పని ఉంది కాబట్టి సనాతన ధర్మాన్ని కూడా మిక్స్ చేసి ఉంటుందని నాకు అనిపిస్తుంది. అయితే ఏదైనా పార్ట్ 2లో బలమైన వారు ఉంటుంది, బలమైన ఫైట్స్ ఉంటాయి. కాకపోతే అనుకున్న విధంగా పార్ట్ 2 అనేది తీయకపోవచ్చు. చాలా లాంగ్ గా మనకి టైటిల్లో కూడా కమింగ్ సూన్ అని ఇయర్ అని కూడా వేయలేదన్నమాట. ఎండింగ్ కార్డులో కూడా అంటే పార్ట్ 2 అనేది ఎప్పుడు తెస్తారో అనేది కూడా తెలియదు. మరి పార్ట్ 1లో కొన్ని విఎఫ్ఎక్స్ మిక్స్ కొద్దిలో డొల్ల అనిపించింది. ఈసారి జాగ్రత్త పడవచ్చు అని అనిపిస్తుంది. ఆల్రెడీ మనకి జ్యోతికృష్ణ కానీ డైరెక్టర్ జ్యోతికృష్ణ కానీ అలాగే మళ్ళీ హీరో పవన్ కళ్యాణ్ కానీ అన్నారు ఆల్రెడీ 30% మనకి పార్ట్ 2 షూటింగ్ అయిపోయింది అని చెప్పాడు. మరి అలాగే ఏఎం రత్నం వచ్చేసి ఆల్రెడీ చెప్పాడు ఏమని, ముందు మేము ఆ వీరమల్లుని 2 పాటలు తీద్దాం అనుకోలేదు, మరి స్టోరీ పరంగా సనాతన ధర్మాన్ని మిక్స్ చేయాల్సి వచ్చింది, అందుకని 2 పాటలకు తీయాలనిపిస్తుంది అని మనకి చెప్పాడు అనమాట. మొత్తానికి అయితే పార్ట్ 2లో మన బలమైన వారు చూపిస్తున్నాం. అలాగే ఎంఎం కీరవాణి కూడా ఖచ్చితంగా మరి ఇంకో హై లెవెల్లో ఉండబోతుంది. కాకపోతే ఎప్పుడు ఉంటుంది అనేది మనం చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను రాజకీయాలు ముఖ్యం, సినిమా ముఖ్యం అంటే రాజకీయాలకి మొగ్గు చూపుతున్నాను అన్నాడు. కాబట్టి తన ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేశాడు. అలాగే ఓజీ గోడ్ సినిమా కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని నమ్ముకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటది. కాకపోతే పార్ట్ 1లో చేసిన మిస్టేక్లు చేయకుండా ఈసారి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పరిపాలన దృష్ట్యా అమరావతిలోనే షూటింగ్ చేశారు. ఈసారి అలా చేయరు. పార్ట్ 2లో ఖచ్చితంగా ఏరే లొకేషన్లో ఖచ్చితంగా చేస్తారు, ఏరే దేశాల్లో కూడా ఖచ్చితంగా లొకేషన్ చేస్తారు, షూట్ చేస్తారని అనిపిస్తుంది అనమాట. ఇదంటే హరిహర వీరమల్లు పార్ట్ 2లో ఖచ్చితంగా యుద్ధభూమి, ఔరంగజేబుకి వీరమల్లుకి ఖచ్చితంగా వారు చూడబోతున్నాం. అలాగే ఈ వారిలో భాగంగా సనాతన ధర్మాన్ని కూడా మిక్స్ చేస్తారు. అలాగే మళ్ళీ వజ్రాన్ని ఏ విధంగా దొంగలిస్తారు, ఔరంగజేబు నుంచి వజ్రాన్ని ఖచ్చితంగా దొంగలిస్తాడు.
ఖచ్చితంగా దొంగలిస్తాడు. ఏదైనా మళ్ళీ ఇంకా పార్ట్ 2లో బలమైన సనాతన ధర్మం ఉండబోతుంది. ఇంకా హిందువుల్ని చావా ఎలా కదిలించిందో అదేవిధంగా ఈ విరమల్ పార్ట్ 2 కూడా ఖచ్చితంగా కదిలేస్తుంది అనేది నా ఆలోచన. మరి చూడాలి. మరి హీరోయిన్ కూడా ఇంకో విధంగా హీరోయిన్ కూడా ఈసారి తన వంతు పాత్ర ఇవ్వచ్చు అని నా ఆలోచన అనమాట. ఇదండి పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ స్టోరీ అనమాట. మీకు కూడా పార్ట్ 2 రావాలనుకుంటున్నారా, వద్దు అనుకుంటున్నారా, పార్ట్ 2 వస్తే బాగుంటుందా, రాకుంటే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.